అమరావతిని రాజధానిగా పెట్టుకుని మన దేశంలోనే కాకుండా ప్రపంచంలో కొన్ని ప్రాంతాలను పరిపాలించాడు. అమరావతి పేరునంగానే అమృతంగా ఉంటుంది. నేను ఏ పేరు పెట్టాలని ఆలోచించాను. చాలా మంది అన్నారు, రకరకాల పేర్లు చెప్పారు. కడాన ఆ రోజు రామోజీరావు గారు ఒక రీసెర్చ్ చేసి ఎప్పుడు నేను మర్చిపోలేను. ఎవరైనా ఒక మంచి దారి చూపిస్తే, ఒక మంచి సూచన ఇస్తే అది శాశ్వతంగా గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు ఈనాడు రామోజీరావు గారు మీరు ఒకసారి పరిశీలించండి, అమరావతి పేరు బాగుంటుందని పంపిస్తే నేను అందరిని అడిగాను. ఆ పేరు చెప్పంగానే 100% అమరావతి పేరు బ్రహ్మాండంగా ఉందని అందరూ ఏకగ్రీవంగా ఆమోదించారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అమరావతిని రాజధానిగా పెట్టుకుని మన దేశంలోనే కాకుండా ప్రపంచంలో కొన్ని ప్రాంతాలను పరిపాలించాడు. అమరావతి పేరునంగానే అమృతంగా ఉంటుంది. నేను ఏ పేరు పెట్టాలని ఆలోచించాను. చాలా మంది అన్నారు, రకరకాల పేర్లు చెప్పారు. కడాన ఆ రోజు రామోజీరావు గారు ఒక రీసెర్చ్ చేసి ఎప్పుడు నేను మర్చిపోలేను. ఎవరైనా ఒక మంచి దారి చూపిస్తే, ఒక మంచి సూచన ఇస్తే అది శాశ్వతంగా గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు ఈనాడు రామోజీరావు గారు మీరు ఒకసారి పరిశీలించండి, అమరావతి పేరు బాగుంటుందని పంపిస్తే నేను అందరిని అడిగాను. ఆ పేరు చెప్పంగానే 100% అమరావతి పేరు బ్రహ్మాండంగా ఉందని అందరూ ఏకగ్రీవంగా ఆమోదించారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అమరావతిని రాజధానిగా పెట్టుకుని మన దేశంలోనే కాకుండా ప్రపంచంలో కొన్ని ప్రాంతాలను పరిపాలించాడు. అమరావతి పేరునంగానే అమృతంగా ఉంటుంది. నేను ఏ పేరు పెట్టాలని ఆలోచించాను. చాలా మంది అన్నారు, రకరకాల పేర్లు చెప్పారు. కడాన ఆ రోజు రామోజీరావు గారు ఒక రీసెర్చ్ చేసి ఎప్పుడు నేను మర్చిపోలేను. ఎవరైనా ఒక మంచి దారి చూపిస్తే, ఒక మంచి సూచన ఇస్తే అది శాశ్వతంగా గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు ఈనాడు రామోజీరావు గారు మీరు ఒకసారి పరిశీలించండి, అమరావతి పేరు బాగుంటుందని పంపిస్తే నేను అందరిని అడిగాను. ఆ పేరు చెప్పంగానే 100% అమరావతి పేరు బ్రహ్మాండంగా ఉందని అందరూ ఏకగ్రీవంగా ఆమోదించారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అమరావతిని రాజధానిగా పెట్టుకుని మన దేశంలోనే కాకుండా ప్రపంచంలో కొన్ని ప్రాంతాలను పరిపాలించాడు. అమరావతి పేరునంగానే అమృతంగా ఉంటుంది. నేను ఏ పేరు పెట్టాలని ఆలోచించాను. చాలా మంది అన్నారు, రకరకాల పేర్లు చెప్పారు. కడాన ఆ రోజు రామోజీరావు గారు ఒక రీసెర్చ్ చేసి ఎప్పుడు నేను మర్చిపోలేను. ఎవరైనా ఒక మంచి దారి చూపిస్తే, ఒక మంచి సూచన ఇస్తే అది శాశ్వతంగా గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు ఈనాడు రామోజీరావు గారు మీరు ఒకసారి పరిశీలించండి, అమరావతి పేరు బాగుంటుందని పంపిస్తే నేను అందరిని అడిగాను. ఆ పేరు చెప్పంగానే 100% అమరావతి పేరు బ్రహ్మాండంగా ఉందని అందరూ ఏకగ్రీవంగా ఆమోదించారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.